ముస్లిం రిజర్వేషన్ల అంశం కీలకమైనటువంటి పరీక్ష అవుతుంది చంద్రబాబుకి. నిన్న బీజేపీ ఏపీ శాఖ వాళ్ళ ఇది ట్విట్టర్లో ఏం పెట్టిందంటే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం అన్నటువంటి పాయింట్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటనలో రిజర్వేషన్ల మీద మాట్లాడిన మాటల మీదన తప్పుడు ప్రచారం చేశారు. టోటల్ రిజర్వేషన్లు రద్దు చేస్తారు. అసలు ఆయన మాట్లాడింది ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాను అని అంటే వీళ్ళు తీసుకొచ్చి దాన్ని టోటల్ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారు అంటున్నారు అన్నట్టు. నేను మొన్నటి నుంచి చెప్తుంది అదే. భారతీయ జనతా పార్టీ అదే చెప్తోంది, ముస్లిం రిజర్వేషన్లు రద్దు. ఈవెన్ నిన్న కూడా నరేంద్ర మోడీ అదే చెప్పారు. బట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తామని మొన్ననే చంద్రబాబు గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు, ఏది మేనిఫెస్టో ముందు రోజున. అందుకే అసలు చివరికి మేనిఫెస్టోలో అది పెట్టడానికి ఒప్పుకోలేదు భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలోనే, అంటే ఉమ్మడి మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ బొమ్మ పెట్టి దాంట్లో మైనార్టీ ఏదే ముస్లింలకి రిజర్వేషన్ ఉంటుందని చెప్పి దేశవ్యాప్తంగా మోడీ అమిత్ షా తిరిగితే ఎట్లుంటుంది? దాన్నే కాంగ్రెస్ పార్టీ తిప్పుతా, ఊరంతా తిప్పుతుంది, ప్రపంచం అంతా తిప్పుతుంది. దానికోసం అని చెప్పినే వాళ్ళు ఆపారనమాట. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు తీసేయడం కేంద్రం చేతిలో ఉండదు, రాష్ట్రం చేతిలోనే ఉంటుంది. అయితే ఆ కాంట్రవర్సీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏం రాదు కదా అధికారంలో, తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి రిజర్వేషన్లు ఆయన వస్తే తీయడు. దాని మీద వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు కానీ ప్రభుత్వాన్ని ఏం పడగొట్టలేరు కదా బీజేపీ వాళ్ళు. కాబట్టి అదే ఉండదు ఆయన అధికారంలోకి వస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీయదు, అది కేంద్ర ప్రభుత్వం తీయడానికి వీలేదు. రాజ్యాంగ సవరణలు చేస్తే అంటే అసలు రాజ్యాంగ సవరణ ప్రకారం చేయలే. ఇది సుప్రీంకోర్టులో ఏదైతే దీని మీద వచ్చినటువంటి పిటిషన్లు రాజ్యాంగ ధర్మాసనం 14 ఏళ్ల నుండి విచారణ చేయకుండా ఆపింది. ఇప్పుడు ఆ రాజ్యాంగ ధర్మాసనం జోక్యం చేసుకుంటే మాత్రమే నడుస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం అక్కడ మూవ్ అవుతుంది. అది జరిగిందంటే ఖచ్చితంగా తీస్తేరాల్సిందే. అది ఈ 5 ఏళ్లలో జరగకుండా చంద్రబాబు ఒత్తిడి చేయగలుగుతారంటే, చంద్రబాబు ఒత్తిడికి తలగ్గేటట్టయితే ఇప్పుడు చంద్రబాబు చేతనే మార్పించరు కదా. కాబట్టి ఓవరాల్గా ఇది మాత్రం ఎలాగ దీన్ని అడ్రస్ చేయాలన్నది అర్థం కాక తలబట్టుకోవడం బాబు గారి వంతు అవుతుంది.